అందరికీ వందనాలు. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు ఇవ్వమన్న వాక్యం మూడవ మాట యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండగా చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మహాగణుడ, మహిమోన్నతుడ, నీ దివ్యమైన, నీ శ్రేష్టమైన, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇప్పటి వరకు ప్రవ్వా, నీ బిడ్డలను ప్రవ్వా 2 మాటలు మాట్లాడి ఉన్నారు ప్రవ్వా, అందులకై మీకు వందనాలు ప్రవ్వా, నీకు స్తోత్రములు. అలాగే నా ప్రవ్వా, 3వ మాట మాట్లాడవచ్చినటువంటి నీ బిడ్డను నిలబెట్టుకుని ప్రవ్వా, దేవానికి స్తోత్రాలు. బిడ్డ నోట మీ మాటలుంచి నాయన అయా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. సహాయతను దయచేయండి. ఆ మాటల ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకునమని యేసు అతి శ్రేష్టమైన ఘనమైన నామని అడిగి వేడుకుని మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. సమయం ఇచ్చినటువంటి దైవజనికి, కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భం ఏంటి, ఎందుకు ఇక్కడ కూర్చున్నామని కనుక మనం ఆలోచన చేసినప్పుడు, దేవాదేవుడు శిలువపై తాను మరణించటం, అది మనం పండగ చేసుకోవటం. ఇది లోకానుసారంగా బయట చెబితే పిచ్చోళ్ళు అంటారు. చనిపోయినప్పుడు పండగ ఏంటి అని చెప్పేసి అంటారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి మర్మము, దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగం అనేది చాలా గొప్పది. ఎందుకంటే మనము నమ్ముతున్నాం, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే పరలోకంలో లెగుస్తాడు. మనం నమ్మకం, ఒక వ్యక్తి చనిపోవాలి. దేనికోసం? బాధ్యత కొరకు చనిపోవాలి, తన చిత్తాన్ని నెరవేర్చడం కోసం చనిపోవాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుడు అనుకున్న రీతిగా మనం చేసినట్లు. అదే విషయాన్ని ఈ వాక్య భాగం చెబుతుంది. శుభ శుక్రవారం అంటే మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఏంటి అంటే గనక ఆయన మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడండి. ఆయనే ప్రథమ ఫలముగా ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, ప్రథమ ఫలంగా ఆయన లెగిచాడు. ఆ క్రమంలోనే మనం రావాలి. అది ఒక మార్గము. ఆయన మన కొరకు మన జీవితాలను పరలోక రాజ్యంలో చేర్చటం కోసం ఆయన ఏర్పరిచినటువంటి గొప్ప మార్గం. అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, ప్రేమకు సాదృశ్యమైనటువంటి మార్గము ఇది. మార్గము తర్వాతే సత్యము, తర్వాతే జీవము. అంటే ఆయన చెప్పిన మాట నెరవేర్పు అనమాట. నేనే మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నాను అని చెప్పేసి ఆయన సెలవిచ్చిన రీతిగా ఆయనే ప్రథమ ఫలంగా చనిపోయి తిరిగి లేచాడు. ప్రథమ ఫలంగా ఆయన తిరిగి లేచాడు. 1 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మానవునిగా తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించాడు. అదేవిధంగా దేవాతి దేవుడుగా తాను ఏదైతే తండ్రి యొక్క బాధ్యతను సక్రమంగా 100% నెరవేర్చిన వ్యక్తిగా ఆయన మనకు ఒక మార్గాన్ని ఏర్పరచున్నాడు. ఆ మార్గంలోనే మనం వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుదామండి. నాకు ఇవ్వబడినటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఈ సందర్భం ఒక పరిశుద్ధుడే, పావనుడు చెడునకు వ్యతిరేకంగా, సాతానుకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి గొప్ప యుద్ధంగా మనం అభివర్ణించవచ్చు. ఆ యుద్ధంలో ఎలాంటి సంఘటనలు ఆ యొక్క సందర్భంలో నెలకొన్నాయి అంటే, ఈ వచన భాగంలో నాకు ఈ వచనం చదివినప్పుడు వచ్చినటువంటి తలంపులు ఒక 4 మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొదటిది, అక్కడ మనం చూసినట్లయితే ప్రేమించిన శిష్యుడు, ప్రేమించబడ్డటువంటి శిష్యుడు.
అక్కడ రాయబడిన మాట, ప్రేమించిన శిష్యుడు. దేవుని చేత ప్రేమించబడ్డం అన్నది మహాభాగ్యం అండి. ఆ భాగ్యాన్ని యోహాను పొందుకున్నాడు. అందుకే తన భవిష్యత్తునంతా ఆయన చేత రాపించాడు. యోహాను సువార్తలో ఆయన రాసినప్పుడు పద్మాసు దీపమున కొనిపోబడి ఆయన దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఆయనకి తెలియజేశాడు. అంత గొప్ప మర్మాన్ని ఆయన చేత రాపించాడు. అంటే దేవుని చేత ప్రేమించబడ్డ అనేది మన జీవితాల్లో గొప్ప ధన్యత. మరి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? అనేక మంది ఉన్నారండి లోకంలో. చాలా మంది ఆయన పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన చుట్టూ గుంపులు గుంపులుగా తిరిగారు. ఎంతో మంది వచ్చారు. ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు సిలువ సందర్భంలో ఎవరు లేరండి, అందరూ వెళ్ళిపోయారు. సరే, ప్రేమించినటువంటి శిష్యుడు మాత్రమే ఇక్కడ నిలవబడ్డాడు. చాలా చాలా మంది ఉన్నారు. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో కోవిడ్ అనే మహాభయంకరమైనటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు మరణ పంచుల ద్వారా భయం చేత వెళ్ళినటువంటి వ్యక్తిగా మా పక్కన ఎవరు లేరండి. సరే, నాట్ కంట్రోల్ మై ఎమోషన్స్. ప్రేమించబడడం అనేది చాలా గొప్ప ధన్యత. ఎంతోమంది స్వస్థతలు పొందుకున్నారు. కాళ్ళు లేని కాళ్ళు, కళ్ళు లేని వారు కళ్ళు పొందుకున్నారు. కానీ ఎవరు ఆ సందర్భంలో లేరు. కానీ తాను ప్రేమించినటువంటి యోహాను గారు, కొంతమంది స్త్రీలు మాత్రమే అక్కడ నిలవబడి ఉన్నారు. ఆ మొదటి తలంపు ఆయన చేత ప్రేమించబడటం అనేది ఆయనను గురించి తెలుసుకోవటానికి, ఆయన తలంపులు మన చేత నిర్వర్తించబడటానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. మొదటి తలంపు అండి. రెండోదిగా వారు దగ్గరగా నిలిచి ఉన్నారు. ఆయన యొక్క తల్లి, శిష్యుడు దగ్గరగా నిలిచి ఉన్నారంటండి. చాలామంది దూరస్తులుగా ఉంటాం, దేవుని తెలుసుకుంటాం, విశ్వాసులుగా ఉంటాం, ప్రేమించబడ్డటువంటి శిష్యులుగా ఉండలేం. ఎందుకంటే మనలో చాలామంది అభిమానులాగా ఉంటున్నాం, కానీ ప్రేమించే శిష్యులుగా ఉండలేదు. దేవుని ఉద్దేశ్యము లోకంలో నుంచి విశ్వాసిగా మారాలి. విశ్వాస జీవితాన్ని నుండి బలం పొందాలి. బలం పొందిన తర్వాత శిష్యులుగా మార్చబడాలి. శిష్యులుగా మార్చబడ్డప్పుడే ఆయన్ని మనము నిజంగా వెంబడించిన వారం, అప్పుడే మనం బహుగా ఫలిస్తామండి. మీరు ఎప్పుడైతే శిష్యులై ఉంటారో అప్పుడే బహుగా ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆయన అదే సందర్భం వచ్చినప్పుడు మనం నిలబడతాం. చాలామంది లోకానుసారంగా మనం గమనించినప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు అభిమానులు అనేది బ్యానర్లు కడతారు. ఆ సందర్భంలో పండగ చేస్తారు, ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటారు. అంటే ఒక హీరోకి ఒక అభిమానులు ఎట్లాగా ఉంటున్నారో విశ్వాసులు ఆ విధంగా తయారవుతున్నారు. దేవుడు కోరుకుంటుంది అది కాదండి, శిష్యులుగా మారాలి. దేవుని యొక్క శిష్యులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు యోహాను నిజమైన శిష్యుడు కాబట్టి అక్కడ దగ్గరగా నిలిచి ఉన్నాడంట. మనము ఎలా ఉండాలంటే మన జీవితాలు దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని యొక్క వరకు మనం జీవించే వరంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరంగా మన జీవితాల్లో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఏ విధంగా వీళ్ళు ఉన్నారంటే, పిలిచినప్పుడు వినే పరిస్థితుల్లో, తన స్వరం వినే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు.
చూచినప్పుడు కనబడే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. మన జీవితాల్లో చిన్న శ్రమ, ఇబ్బంది, ఇరుకు ఎదురైనప్పుడు మనం దూరంగా జరుగుతాం. మన పరిస్థితులు దేవుడికి తెలియనివి కాదు, కానీ మరి ఎందుకో కానీ ఆయన్ని చూసిన మనము, ఆయన చేత మేలు పొందిన మనం, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో చవి చూసినటువంటి మనము దేవునికి దూరంగా ఉంటాం. ఈ వాక్య భాగాన్ని, ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు వారు దగ్గరగా నిలవబడ్డారు, పిలిచినప్పుడు పలికే విధంగా ఉన్నారు, చూసినప్పుడు కనబడే విధంగా ఉన్నారు. దేవుడు కోరుకుంటుంది కూడా అదే. ఆయన బిడ్డలు ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయనకి పిలిచినప్పుడు పలికే విధంగా, ప్రభువా సెలవిమ్ము అని సమూయేలు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిస్థితుల్లో యోహాను తన యొక్క తల్లి ఉన్నారు. అది 2వ తలంపు. 3వ తలంపుగా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఈ రోజుల్లో ఆయన ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఆయన బాధ్యత ఇస్తున్నాడు, బాధ్యతను అప్పజెపుతున్నాడు. ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి యేసేపు తన చిన్నతనంలో చనిపోయినప్పుడు కుటుంబ బాధ్యతలను ఆయన కొనసాగించిన వ్యక్తిగా, వడ్రంగి పని చేసిన వ్యక్తిగా, మనందరికీ ఆయన చేసినటువంటి 3 సంవత్సరాల పరిచర్య మాత్రమే తెలుసు, కానీ ఆయన కష్టపడి కుటుంబాన్ని పోషించిన పరిస్థితులు మన చాలా మందికి తెలియదు. ఆ కుటుంబమే నమ్మలేని పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఉంది. మార్కు సువార్త, యోహాను సువార్త కనుక మనం గమనించినప్పుడు చదవద్దు, కానీ అక్కడ ఉన్న సందర్భము ఆయన ద్వారా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి. ఆయన పరిచర్య చేయటం ద్వారా, ఆయన సువార్త ప్రకటించడం ద్వారా దేవుని చిత్తాన్ని, పరలోకపు తండ్రి తనకు ఏదైతే తన భుజస్కంధాల మీద దేవుడు మోపినటువంటి భారాన్ని, బాధ్యతను నిర్వర్తిస్తున్న క్రమములో ఇంటిలోని వ్యక్తులే, కుటుంబ సభ్యులే ఆయన నమ్మలేని పరిస్థితుల్లో, ఆయన దూరంగా పెట్టిన పరిస్థితుల్లో తల్లి యొక్క బాధ్యతను, ఎందుకంటే వారు అప్పటికి రక్షణలోనికి రాలేదు. తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉంది, పెద్ద కుమారుడిగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. ఆ క్రమములో ఆ కుటుంబము రక్షణలోనికి రాలేదు. తల్లి యేసుక్రీస్తు మాత్రమే దేవుని నమ్ముకున్నారు. తల్లి అయినటువంటి మరియా దేవుడి చిత్తానికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి దేవాదేవుడిని కన్న విషయం తెలుసు కాబట్టి దేవాదేవుడని తన వెన్నంటే ఉంది. అందుకే ఆమె గుండె పగిలిపోయింది. ఆ సందర్భంలో సిలువ యొక్క లోకం పాపమంతా నీ భారము నా భారము, మనం చేసిన పాపముల కోసం పరమలోక తండ్రి ఏదైతే చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఏదైతే బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను కొనసాగించడానికి దేవాదేవుడు చేసినటువంటి మహా గొప్ప కార్యము, యాగము ఇది. ఈ యొక్క యాగాన్ని మనం గమనించకపోతే మన జీవితాల్లో చాలా మంది కుటుంబాలను వదిలేస్తున్నాం. అక్కడ చూస్తున్న సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆయన బంధాన్ని నెలకొల్పుతున్నాడు. తండ్రికి తల్లికి ఉండాల్సిన బంధము, ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. చాలా మంది మన జీవితాల్లో మనం గమనించినప్పుడు మనం అనేక విధాలుగా బాధ్యత మరిచిన వారంగా ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం, యోనా అని నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే తన పిల్లల పట్ల, తాను సృష్టించిన సృష్టం పట్ల, నగరం పట్ల దేవునికి భారం ఉంది. ఆ భారాన్ని తన సేవకుడైనటువంటి యోనా ద్వారా నిర్వర్తించుకోవాలని చెప్పి దేవుడు ఆలోచన చేసినప్పుడు బాధ్యత మరిచినటువంటి యోనా వేరే మార్గంలో తార్షీషునకు వెళ్ళటానికి ఉద్దేశించినప్పుడు తన పట్టుకోవటానికి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవాదేవుడు 5 రకాలుగా పట్టుకున్నాడు. మన జీవితాల్లో మనం దేవుని చిత్తాన్ని, ఈ లోకంలో మన బాధ్యతలను నెరవేర్తించకపోతే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్తించడానికి ఏదైనా చేస్తాడు అనే దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ యోనా జీవితాన్ని మనం గమనించినప్పుడు చేతులారా తన యొక్క బాధ్యతను మరిచి ఆయన శోధనలోకి వెళ్ళడం, ఆ యొక్క విపత్కర పరిస్థితిలోకి వెళ్ళడం ద్వారా తను మరలా దేవుని చిత్తానికి ప్రార్థన చేయటం ద్వారా ఒక తుఫాను చేత బాధించబడ్డాడు, ఒక చొరసేపు చేత బాధించబడ్డాడు, ఒక చెట్టు చేత బాధించబడ్డాడు, ఒక పురుగు చేత బాధించబడ్డాడు, వేడి గాలిమి చేత బాధించబడ్డాడు. ఈ పరిస్థితుల నుండి దేవుని చిత్తంలోనికి వచ్చాడు. తద్వారా ఆ నగరం అనేది రక్షించబడింది. దేవుడి చిత్తం కూడా అదే. మనలో ప్రతి ఒక్కరూ దేవుడికి కావాలి, బలహీనుడు కావాలి, బలవంతుడు కావాలి. అదే విధంగా కుంటివారు, గుడ్డివారు, దేవునికి అందరూ కావాలి. ఎందుకంటే తాను సృష్టించిన సృష్టం ఇది. మన జీవితాల్లో మనం బాధ్యతలు మర్చినప్పుడు
మన జీవితాల్లో మనం మైమర్చి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు తన చిత్తాన్ని నెరవేర్తించుకోవడానికి దేవుడు చాలినవాడు. ఆయన పరలోకము నుండి తన చిత్తాన్ని కుమారుడైన యేసుక్రీస్తుకు చెప్పినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. ఇటు కుటుంబ బాధ్యతను తల్లిని యోహానుకు అప్పచెప్పటం ద్వారా, యోహాను తల్లికి అప్పచెప్పటం ద్వారా సంఘాన్ని విశ్వాసికి ఏ విధంగా ఉండాలో బాధ్యత, విశ్వాసికి సంఘం పట్ల ఏ విధంగా బాధ్యత ఉండాలో ఆ బాధ్యతను సక్రమంగా సత్సంబంధాన్ని గుర్తు చేస్తూ ఈ లోకాన్ని మేల్కొల్పే విధంగా తన యొక్క బాధ్యతను నిర్వర్తించున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారుతున్నారు. అదే భర్తలు భార్యలను ఎంతమంది వేధించట్లేదు, భార్యలు భర్తలను అనేక విధాలుగా శోధించట్లేదా? మన గృహాల్లో జరుగుతున్న విషయాలు ఇవే. అందుకే దేవుడు ముందుగా భవిష్యత్తు నెరిగిన దేవుడు, హృదయ రహస్యాలు నెరిగినటువంటి దేవుడు. ఆయన గుర్తు చేస్తున్న విషయం కుటుంబాల్లో సత్సంబాలు ఉండాలి, కుటుంబాల్లో దేవుని చిత్తం నెరవేర్చాలి. ప్రార్థన చేయటంలోను, సహవాసం చేయటంలోను, ఆయన ప్రణాళికను నెరవేర్చడంలోను మన బాధ్యతను అత్యధికంగా గుర్తు చేస్తూ ఈ మాటను ఆయన దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించినటువంటి భయంకరమైనటువంటి శోధన, భయంకరంగా తన శరీరం అంతా దున్నబడింది. ఆయన కానీ ఆయన చిత్తాన్ని నిర్వర్తించలేదు. నరునిగా పరిపూర్ణమైనటువంటి బాధ్యత, పరలోకపు తండ్రి ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత ఆయన నిర్వర్తించుతూ ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. 4వ తలంపు కనుక మనం చూసినప్పుడు, యోహాను వెంటనే చేర్చుకొన్ను, తన తల్లిని తన ఇంట చేర్చుకొన్ను అని అక్కడ సెలవిస్తుంది. దేవుని కార్యాన్ని దేవుడు ఉద్దేశించినప్పుడు మనం వెంటనే చేయాలి. అనేక సందర్భాలు ఇది మన పని కాదు, ఇది దేవుని యొక్క విషయాలకు వచ్చినప్పుడు మన అనుభవపూర్వకంగా మన విషయాలు మనం గమనించినప్పుడు లోకానుసారమైనటువంటి బాధ్యతల విషయం అనేకంగా ఆసక్తిని కలిగిన వారమే ఉంటాం. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని పనిని చేయటానికి నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. అది దేవుడు చిత్తము కాదండి. దేవుడి చిత్తము ఉద్దేశించిన విధముగా, ఆయన ఉద్దేశించిన విధంగా, ఆయన ఇష్టానుసారముగా, ఆయనకు నమ్మకముగా, ఆయనకు పిలిచినప్పుడు దగ్గరగా ఉండే విధముగా, ఆయన యొద్ద నిలిచి ఉండే విధముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా దేవుడు ఏదైతే యోహానుకు సెలవిచ్చాడో ఆ విషయాన్ని తక్షణమే చేసిన వ్యక్తిగా యోహాను ఉన్నాడు. ఇది 4వ తలంపు. కాబట్టి మన జీవితాల్లో ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము గెహజీ వలె చెడ్డ శిష్యుని వలె కాదు, కానీ ఎలీషా వలె గొప్ప శిష్యునిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొదటి తలంపు. 2వ తలంపుగా ఆయనకు దగ్గరగా ఉండే విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. దేవునికి దూరంగా జరగటం వల్ల నువ్వేమి సాధించలేవు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, విపత్కర పరిస్థితుల్లోనైనా సరే దేవుడిని అంటిపెట్టుకున్నప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన బలము మనకు సమకూర్చడానికి, ఎందుకంటే దేవాది దేవుడు కనుక ఆయనకు మనం దగ్గరగా ఉండే విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. 3వదిగా కుటుంబ బాధ్యతలను, ఆత్మీయ విషయాల్లో సంఘాల పట్ల ఉన్న బాధ్యతను, విశ్వాసుల పట్ల బాధ్యతను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమూయేలు అంటాడు, నేను వారి కోసం ప్రార్థన చేస్తే నేను పాపం చేసిన వాడిని. కాబట్టి మన తోటి విశ్వాసుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, మన సొంత గృహాల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, మన పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, మన సంఘాల పట్ల, మనం నమ్ముకున్న విశ్వాసాల పట్ల, మన నిరీక్షణ పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అదే యోనా వలె కాదు, కానీ ఆయన ప్రార్థన, ఆయన అన్యుడైనటువంటి కొంతమంది చేత బాధ్యత లేని నిద్రపోతా అనిపించుకున్నాడు. ఆ విధంగా మనం అనిపించుకోవాలంటే బాధ్యత రాహిత్యంగా జీవించాలి. అట్లా కాకుండా మన జీవితాల్లో బాధ్యత కలిగిన వారంగా మన జీవితాలు కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు 4వ తలంపుగా మనకు దేవుడు ఏదైతే ఆదేశించాడో, ఏదైతే ఉద్దేశించి మనకు దేవుడు మాట్లాడుతున్నాడో, దేవుని యొక్క మాట పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. వెంటనే చేసే వరంగా ఉండాలి. పోస్ట్ పోన్ చేయడానికి వీలు లేదండి. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తాను కొంత తాత్సారం చేశాడు, నిర్లక్ష్యాన్ని వహించాడు. తన తండ్రిని ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. కాబట్టి నిర్లక్ష్యము ఇదిగో వెంటనే చేయకపోవటం వల్ల జరిగిన నష్టాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తున్న విషయాలు ఏంటంటే, దేవునికి దగ్గరగా ఉండాలి,
ఎలీషా వలె మంచి శిష్యులుగా జీవించాలి. అంతేవిధంగా మన కుటుంబాల పట్ల, ఆత్మీయమైన కుటుంబాల పట్ల, సంఘాల పట్ల, విశ్వాసుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అంతేకాదు 4వ విషయం అంటే, మనకి దేవుడు ఏదైతే చెప్పిన మాట, మనకు తలంపు, మన స్వరం మనం వింటున్నామో, దేవుని స్వరానికి లోబడి ఆ కార్యక్రమాన్ని మనం వెంటనే చేసినప్పుడు, ఆయన చేసినటువంటి యాగానికి, ఆయన చేసినటువంటి గొప్ప త్యాగానికి అర్థం పరమార్థం ఉంటుంది. అంతేకాకుండా మన ఇష్టానుసారముగా జీవిస్తానంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు చాలినవాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఆ యొక్క విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడు ఏదైతే బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఆయన శ్రమ నొందిన విధముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కాబట్టి ఈ యొక్క 4 తలంపులు మీ జీవితాల్లో ఉంచుకొని ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఎదిగేవారుగా ఉండాలని ఈ కొద్ది మాటలు నేను దేవుని సన్నిధానం నుండి సెలవిస్తున్నాను. ఆమేన్.